హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ప్రియమైన ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఈ కర్రీ అందరికీ వస్తుందండి. రానివారంటూ ఎవరు ఉండరు, చేయని వారంటూ ఉండరు. ఏ సందర్భంలోనైనా గుర్తొచ్చేది చికెన్ కర్రీనండి. సండేకైనా, ఫంక్షన్లకైనా, దేనికైనా సరే ప్రాముఖ్యతనిచ్చేది చికెన్కేనండి. హోటల్కి వెళ్ళినా దేనికైనా మనం ఆర్డర్ చేసేది ముందుగా చికెన్ కర్రీకే ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఈ రకమైన చికెన్ కర్రీ అయితే రోటీలో కానీ, పుల్కాలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ ఏ రకంగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతూ ఉంటారండి. ఒకసారి ఇది ఎలా చేద్దామో చూద్దాం. వీడియోని చివరి వరకు చూద్దామండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయవద్దండి. ఎలా చేశానో మీకు అర్థం కాదు కాబట్టి చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ముందుగా 2-3 సార్లు శుభ్రం చేసుకుని చివరిగా ఉప్పు, నిమ్మకాయ రసం వేసి కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ చికెన్ అయితే నేను కాల్చిన చికెన్ తీసుకున్నానండి. కూర టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఈ రకంగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనికి పెరుగు 1 కప్పు, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా 1 బద్ద నిమ్మరసం అండి. ఇవన్నీ వేసుకుని కిందకి మీదకి మొత్తం అంతా ఒక్కసారి మ్యాగ్నేట్ చేసుకుందాం అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి, మిగతా ప్రాసెస్ రెడీ అయ్యేదాకా. ఎందుకంటే పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం మొత్తం ముక్కకు పడుతుందండి. తెల్లగా ఉందని అనుకోవద్దు, ఎందుకంటే మన మసాలా అవన్నీ వేస్తాం కాబట్టి సరిపోతుంది. మసాలా కోసం ముందుగా ప్యాన్ వేడి చేసుకుని అందులోనికి 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, అనాస మొగ్గ కొంచెం, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఇవన్నీ వేసుకుని లైట్గా వేపుకుందామండి. లో ఫ్లేమ్లో చిన్న మంట మీద అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందామండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ కోసం 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకుందామండి. మరి మెత్తగా వద్దు. ఇది మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందామండి. కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. చికెన్ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ కొద్దిగా వీటైంది, ఎక్కువ వీటైతే అందులో ఉన్న వాటర్ మొత్తం చింది మొత్తం స్ప్రెడ్ అవుతుందని చెప్పి కొంచెం ఆయిల్ తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ అడుగంటకుండా తిప్పుతూ వేయించుకోండి నిదానంగా. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి 2 మొత్తం కలిసిన తర్వాత తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేపుకోకపోతే అడుగున మాడిపోతుంది, కూర తీగా వస్తుంది కాబట్టి టేస్ట్ మారిపోతుంది. అందుకని నిదానంగా వేపుకోండి. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అవి కూడా కొంచెం తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మొద్దు చూద్దామండి. ఇదిగో కొద్దిగా వేగింది. గరిటతో అటు ఇటు తిప్పుకోండి, అడుగంటకుండా, మాడిపోకుండా. మాడిపోతే కూర టేస్ట్ అంతా మారిపోతుంది కాబట్టి కొంచెం అడుగంటకుండా నిదానంగా వేపుకోండి. మసాలా మాత్రం ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుని వేయించుకుందాం.
చికెన్ టేస్టీగా రావాలంటే ముక్కలన్నీ పర్ఫెక్ట్గా వేగాలండి. మసాలాలోనే గ్రేవీతోనే మొత్తం టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటిగా వేయించుకోండి ఇలాగా. ఇలా అవన్నీ తిప్పుకుని వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇదిగో చూడండి పర్ఫెక్ట్గా వేగినాయండి. టమాటా ముక్కలన్నీ చక్కగా నూనెలో వేగి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు స్టవ్ మాత్రం మీరు. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని అంతా ఇందులో వేసేసుకుందామండి. తిప్పుకోవాలి. చికెన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత మసాలా అంతా చికెన్కి పట్టేలా కిందికి మీదకి తిప్పుకోండి. కొంచెం ఆలస్యమైన నిదానంగా తిప్పుకోండి. వేయించుకున్న మసాలా అంతా ముక్కకు పట్టాలి. మసాలా అంతా ముక్కకు పట్టేలా తిప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీయాలండి. చూడండి కొద్దిగా ఉడికింది చికెన్ అంతా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం తిప్పుకోవాలండి కిందికి మీదకి. ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసుకున్నాం మనం. కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కిందికి మీదకి మెల్లిగా తిప్పుకుందామండి. ఎందుకంటే చికెన్ అంతా విడిపోతుంది, ఎట్లా పడితే అట్లా తిప్పకూడదండి. ఎందుకంటే మాంసం ముందుగానే చికెన్ అనేది ముందు మ్యాగ్నెట్ అయ్యింది కదా ఒక 10 నిమిషాలు పెరుగులో, కాబట్టి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఎక్కువగా ఏం తిప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళా ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒకసారి అటు ఇటు తిరుపుకుందాం కిందికి పైకి. ముక్కలన్నీ ఒకసారి అటు ఇటు తిప్పుకుందాం అండి మొత్తం కలిసేలా. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారం, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ముందు ముక్కల్లో మనం ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అందుకని సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ చూసి ఒకేసారి వేసుకుని ఉడికించుకోవాలండి. మసాలా అంతా ముక్కలకు పట్టించిన తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ కూడా పోసుకుని ఉడికించుకోవాలండి. వాటర్ తక్కువే పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి తక్కువ పోసుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీర్చొద్దండి. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. వీడియోలో చూస్తున్నట్లుగా చికెన్ అంతా చక్కగా బాయిల్ అయ్యిందండి, గ్రేవీ అంతా దగ్గర పడింది. ఒకసారి చూడండి చికెన్ అంతా చక్కగా ఉడికింది. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అలా వేయించుకుంటే సరిపోతుంది, ఉడికించుకుంటే. చివరిగా మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయింది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.